కార్పొరేట్ల పరిస్థితి శతకోటీశ్వరులు అంటే కోట్ల ఆస్తులకు పెంచుకున్నటువంటి వాళ్ళు ఈ 10 ఏళ్లలో 56 నుంచి 169కి పెరిగినారు. అదానీ గారి సంపద 2013లో 25,000 కోట్లు ఉంటే ఇప్పుడు అది 8 లక్షల కోట్లకు పెరిగింది. అంబానీ గారి సంపద 2014లో 1.5 లక్షల కోట్లుంటే ఇప్పుడు అది 7.5 లక్షల కోట్లకు పెరిగింది. 6,700 కిలోమీటర్లు జాతీయ రహదారులు, దాని విలువ 8 లక్షల కోట్లు, 1.6 లక్షల కోట్లకి ఇచ్చేసింది. 400 రైల్వే స్టేషన్లు, 740 కిలోమీటర్లు కొంకణ్ రైల్వే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఇవన్నీ 265 గూడ్స్ షెడ్లు ఇచ్చేశారు, 90 ప్యాసింజర్ రైళ్ళు, 25 పెద్ద విమానాశ్రయాలు, 39% FCI గోడౌన్లు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి గోడౌన్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. బ్యాంకులు డబ్బులు జనం దాచుకుంటే ఇందులోంచి దాదాపు 25 లక్షల కోట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు జయప్రదంగా ఎగ్గొట్టారు. అదంతా రద్దు చేసినట్టుగా తిరిగి వసూలు చేస్తామని ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. ఎంత వసూలు అయితే అండి అని అడిగితే 10% వసూలు అవుతాయి, మిగతా 90% ఏమంటారో ఎగ్గొట్టినట్టు కదా, రద్దు చేసినట్టు కదా, జన్మకు వసూలు కాదు అది. 10 ఏళ్ల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు మాయాజాలంలోంచి 58 లక్షల కోట్లు సంపాదించగలిగారు. కార్పొరేట్లకి పన్ను రాయితీలు దాదాపు 55 లక్షల కోట్లు ఇచ్చారు. గతంలో 33% ఉండే పన్నుని 25కి తగ్గించారు. కొత్త కంపెనీలకైతే 15%. ఈ కార్పొరేట్లు బినామీ కంపెనీలతో, అంటే పేపర్ కంపెనీలు, డొల్ల కంపెనీలు ఎంత డబ్బుని సైఫన్ అవుట్ చేస్తారో, తిరిగి అది ఇండియాకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే పేరుతో ముసుగేసుకొని ఎలా వస్తుందో చెప్పనవి కాదు. మేము పరిశ్రమలు నడపడానికి లేము, వ్యాపారస్తులు చూసుకుంటారు దాన్ని, మాకేం సంబంధం అంటున్నారు. దాదాపు 3 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కుని 3,000 కోట్లకి అమ్మడానికి సిద్ధమైనారు. జనంలోంచి ఒత్తిడి వచ్చినాక 33,000 కోట్లకు మార్చారు దాన్ని. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వాన్ని, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర దాదాపు 150-160 ఏళ్ల దాకా సరిపోయి ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయగలిగే గనులు ఉన్నాయి. మరి 2 ప్రభుత్వ సంస్థలైతే విశాఖ ఉక్కుకి సొంత గనులు ఎందుకు ఇవ్వకూడదు? సొంత గనులు లేనందుకు 500 రూపాయలకి ఒక టన్ను ఇనుప ఖనిజం వచ్చే దగ్గర 5,000 రూపాయలు పెట్టుకుంటున్నారు. నష్టాలు రాకుండా ఎట్లుంటుంది? నష్టాలు వస్తే నష్టాలు ఇచ్చిన చూపించి దాన్ని తెగనమాలి. ఈ మధ్యకాలంలో దాదాపు 11,000 కోట్లు విశాఖ ఉక్కు ఉద్దీపన కోసం ఇచ్చామన్నారు. 11,000 కోట్లు ఇస్తే అది ఏ మూలకు వస్తుంది? జీతాలకు వస్తుందా, అప్పులు తెచ్చడానికి వస్తుందా, పెట్టుబడులకు వస్తుందా, దేనికి వస్తుంది? ఆ డబ్బు ఇచ్చినా కూడా విశాఖ ఉక్కుని లాభాల బాటలో నడపడం సాధ్యం కాదు. సొంత గనులు ఇచ్చేదాకా విశాఖ ఉక్కును ఉద్ధరించడం సాధ్యం కాదు. ఒక ఏడాదికి 2 ఏళ్ళకి 11,000 కోట్లు మొత్తం కూడా ఖర్చు అయిపోతాయి. అదిగో చూసారా, 11,000 కోట్లు ఇచ్చినా కూడా ఈ పరిశ్రమ బతకల. ఇది బడుద్దాయి పరిశ్రమ, దీన్ని ఉంచడం అనవసరం, ప్రైవేటులకు ఇవ్వడం మంచిదని త్రో అవే ప్రైస్ అంటే తెగనమ్మి వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 60 దశకంలో పురాణం అయిపోయింది దాని స్టోరీ. ఎప్పుడెప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్దామని కాసుకొని ఉన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ సరిగా నడవకపోతే వాళ్ళకేం బాధ? 3 లక్షల కోట్లు అంటే ఉన్న ఖాళీ స్థలమే లక్షల కోట్లు అవుతుంది. విశాఖ ఉక్కు మొత్తం ఎత్తేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని ఏముంది గ్యారంటీ? పట్టణాలు పెరుగుతున్నాయి కదా, అక్కడ ఉండే 1000 ఎకరాలు మొత్తాన్ని రియల్ ఎస్టేట్కి వాడుకోవచ్చుగా. అప్పుడు విశాఖ ఉక్కు లాంటివి ప్రైవేట్ వాళ్ళకు ఉక్కు ఫ్యాక్టరీలు పెడతారు, కావాల్సిన ఉక్కు అవసరాలు తీరుస్తూ ఉంటారు. విశాఖ ఉక్కు తుక్కు కింద మారిపోతుంది. ఒక అంతులేని అవినీతి సామ్రాజ్యం నడుస్తుందనిపిస్తుంది. ఈ ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థలు ఇవ్వడానిక మనం వీళ్ళందరినీ గెలిపించింది? మనం ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది.